కొండ గుహలో ఇలా ఒక శివలింగం స్వయంగా వెలిసి సంవత్సరానికి అంతకంతకు పెరుగుతున్న లింగం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఈ దేవాలయము అతి ప్రాచీనమైనటువంటి సిద్ధేశ్వర స్వామి దేవాలయము. ఈ దీన్ని సిద్ధలగుట్ట దేవాలయం అని కూడా అంటారు. సిద్ధలగుట్ట అంటేనే ఎన్నో మహత్తులు కలగని అర్థము. ఈ సిద్ధలగుట్ట దేవాలయం గురించి పూర్తి వివరాలను, ఎలా వెళ్ళాలి, అక్కడ జరిగే పూజల గురించి, ఆలయ విశేషాల గురించి ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను. వీడియో పూర్తి వరకు చూసి వీడియోకు ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చివరిలో గుట్ట పైన ఉన్నటువంటి కోనేరు కూడా చూపించాను, తప్పకుండా చూడండి. అచ్చన్నపేట దాటిన తర్వాత ఇలా ఆర్చి వస్తుంది, సిద్ధేశ్వర స్వామి దేవాలయము అని. ఈ ఆర్చి గుండా లోపలికి వెళ్తే కొడవటూరు అనే గ్రామం వస్తుంది. ఆ గ్రామం పేరుతోనే ఈ దేవాలయం ఉంది. కానీ గ్రామం దాటిన తర్వాత దేవాలయం కనిపిస్తుంది. ఇది మీరు కొలంపాక తెలిసినట్టయితే కొలంపాక నుండి బచ్చన్నపేటకు వెళ్తే అక్కడి నుంచి చాలా దగ్గరగా ఉంటుంది. ఎవరైనా కొలంపాకకు వెళ్ళిన వాళ్ళు ఈ టెంపుల్కు ఈజీగా వెళ్ళవచ్చు. జనగామ నుండి, సికింద్రాబాద్ నుండి కూడా బస్ సౌకర్యం ఉంది. కొడవటూరు అనే బస్ నేమ్ బోర్డుతో బస్సులు వెళ్తుంటాయి. ఈ గుట్ట దగ్గరనే వాళ్ళు బస్సు మళ్ళీ యూటర్న్ తీసుకొని వెనక్కి వస్తారు. కాబట్టి బస్సులో కూడా చాలా ఈజీగా వెళ్ళవచ్చు. నాకైతే ఇలా కారులో పొద్దున్నే వెళ్తుంటే ఈ పచ్చని చెట్లు ఇవన్నీ చూస్తుంటే ఎన్నో జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. ఇప్పుడంటే ఏదైనా టెంపుల్కి వెళ్తే అలా కారులో వెళ్ళామా, దర్శనం చేసుకున్నామా, వచ్చేసామా అన్నట్టు ఉంటుంది. ఇది కొడవటూరు గారము. అయితే ఒకప్పుడైతే మా చిన్నప్పుడైతే యాత్రలకు వెళ్ళాలంటే ఎడ్ల బండు లేదా ట్రాక్టర్లతో చుట్టాలందరితో కలిసి వెళ్ళేవారు. ఇది కొడవటూరు అనే ఊరు. ఈ ఊరు దాటిన తర్వాత దేవాలయం ఉంటుంది. కానీ బస్సులు మాత్రం కొడవటూరు అనే పేరుతోనే ఉంటాయి. దేవాలయానికి 3 రకాలుగా వెళ్ళొచ్చు. ఒకటి మెట్ల ద్వారి ఉంది, ఒకటి ఈ మధ్య రోడ్డు వేశారు. అసలు నాకైతే ఒక చిన్న దెబ్బ తగిలి నడవలేక 5 సంవత్సరాల నుంచి వాయిదా వేస్తూ వస్తున్నాను దేవాలయం రావడానికి. అనుకోకుండా నేను దేవుని మొక్కుకుంటూనే వెళ్తున్నాను. ఎలా ఎక్కగలను, ఒకవేళ ఎక్కలేకపోతే కారులోనే కూర్చుంటాను, మా వారు దర్శనం చేసుకుంటారు అని అనుకొని వెళ్ళాము. కానీ తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత రోడ్డు కరెక్ట్ టెంపుల్ ఎంట్రన్స్ వరకు కూడా వెళ్ళేటట్టుగా రోడ్డు వేశారు, కారు పైకి వెళ్ళేటట్టుగా. అది చాలా, నేను మనసులో శివుణ్ణి ఎంత వేడుకున్నానో నా కోరిక తీరింది, ఈశ్వరుడు అనుగ్రహించాడు అని మొక్కుకున్నాను. ఇది మండపము. శివరాత్రి ఆ సందర్భాల్లో బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు ఇదంతా వేడుకగా చేస్తారు. ఇక్కడ ప్రోగ్రామ్స్ అవన్నీ చేస్తుంటారంట. ఇది మెట్ల దారి కనిపించే గోపురము. ఇది కొత్తగా కట్టారు, కానీ ఈ మెట్ల గుండా మాత్రం ఎవరు ఎక్కరు. ఇది చూడండి, నేను ఇప్పుడు చెప్పిన రోడ్డు కొత్తగా వేశారు. కారు పై వరకు వెళ్ళింది. ఇది గుడి వెనుక సైడ్ రోడ్డు. వెనుక సైడ్ నుంచి, వెనుక గేట్ నుంచి మనం వెళ్తాము. ఇది ఇంతకుముందు అయితే లేదు. మేము ఒక 5 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చాము. మెట్లు ఎక్కుతూనే వచ్చాము. మెట్లు ఎక్కి వెళ్ళిన తర్వాత ఇది నందీశ్వరుడు. ఈ గుహలోనే స్వయంభుగా వెలిసినటువంటి సిద్ధేశ్వరుడు శివలింగం వెలిసింది. ఈ శివలింగం ప్రతి సంవత్సరానికి ఒక చింతాకు మందం పెరుగుతుందంట, 1 ఇంచ్ లాగా. నిజంగానే మేము ఒక 20-30 సంవత్సరాల క్రితం చూసినంత అప్పుడు చాలా చిన్నగా అనిపించేది. ఇది చాలా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడైతే శివలింగం చాలా పెద్దగా అనిపించింది. ఇదే మనకు నిదర్శనం. దీన్ని ఎవరు ప్రతిష్ఠించలేదు. ప్రతి సంవత్సరం అలా పెరుగుతూనే ఉంది. మేము మాత్రం అభిషేకం చేయించుకోలేదు, ఎందుకంటే నేను ప్రిపేర్గా వెళ్ళలేదు. కాలు నొప్పి ఉంది కదా, ఎక్కుతానో లేదో అనుకున్నాను. అర్చన మాత్రం చేపించుకున్నాను. ఇక్కడ పంతులు గారు వేరే వాళ్ళతో అభిషేకం చేపిస్తున్నాడు. సోమవారం రోజున అభిషేకాలు, అన్న పూజలు జరుగుతాయి. అర్చనకు 50 రూపాయలు, అభిషేకానికి 250 రూపాయలు. పూజా సామాగ్రి వాళ్ళే ఇస్తారు. కానీ నాకు ఇక్కడ ఒకటి నచ్చలేదు, ఈ పంతులు గారు చేసేది అలా ప్లాస్టిక్ బాటిల్తో పాలు నీళ్లు పోపించడం. ఇది మండపం అక్కడ. ఇది కాకతీయుల కాలంలో నిర్మించిన మండపం అంట. కాకతీయుల కాలంలో ఈ టెంపుల్ అంతా చాలా గొప్ప ప్రభావంలో ఉండేదంట. ఈ మండపంలో అయితే సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తారు. మేము ఒకసారి చేపించుకున్నాము. పక్కనే వీరభద్రుని గుహ ఉంటుంది. ఆ గుహలో వీరభద్ర స్వామి మామూలుగా కాలభైరవుని విగ్రహంలాగా అనిపించింది నాకు.
చాలా చక్కగా ఉంది. వెనకాల కుక్క చూడండి ఎంత బాగా, అంటే భైరవుడు, కుక్క అనకూడదు, భైరవుడు ఎంత స్పష్టంగా చెక్కబడి ఉంది. నల్లరాతితో చెక్కబడి ఉంది. ఈ ఆలయాలు, ఈ శిల్పాలు 13వ శతాబ్దానికి చెందినవని 2-3 శాసనాలు కూడా ఇక్కడ దొరికాయంట. దీన్ని కూడా పైన కానీ గోడలు కానీ నిర్మించలేదు. ఎక్కడైతే గ్యాపులు ఉన్నాయో ఆ గ్యాపులు మాత్రమే ఇటుకతో నిర్మించారు. ఇది కాలభైరవ స్వామి లేదా వీరభద్రుడు. చూడండి గుహ, ఎక్కడ గోడ కానీ ఇటుక కాను లేదు, స్వయంగా ఏర్పడిన గుహ. ఆ గుహలో ఇలా విగ్రహాలు, ఒకటేమో శివలింగము, ఒకటేమో వీరభద్రుడు ఉన్నారు. ఈ ఆలయం అంతగా పేరు రావడానికి కారణం ఒకటి, ఇక్కడ ఏవైనా అనారోగ్య సమస్యలు లేదా ఇబ్బందులు ఉన్నవారు 41 రోజుల పాటు ఈ ఆలయంలో ఇక్కడే సేవ చేసుకుంటూ ఉంటే బాగైపోతారంట. ముఖ్యంగా సంతానం లేనివారు, మిగతా కోరికలో వచ్చేవాళ్ళు కూడా. ఒకప్పుడైతే చాలా గొప్ప పేరు ఉండేది ఈ ఆలయానికి. ఇది జైనుల కాలం, జైన తీర్థంకరులు ఈ ప్రాంతంలో తపస్సు చేసుకున్నారు. వాళ్ళు ఈ లింగాన్ని, ఈ ఆలయాన్ని కనుక్కున్నారని కూడా చెప్పుకుంటారు. తర్వాతి కాలంలో కాకతీయులు అభివృద్ధి చేశారంట. ఆ కాలంలో చాలా పేరు వచ్చిందంట ఈ ఆలయానికి. దానికి నిదర్శనంగా కొడవటూరు గ్రామంలో భద్రకాళీదేవి గుడి కూడా ఉంది. చుట్టుపక్కల ఇంకా ఇతర ఈ గుట్ట పైన హనుమాన్ విగ్రహము మరియు శిథిలావస్థలో ఉన్నటువంటి 2 చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి. మేము ఒక 20-30 సంవత్సరాల పైకి ఉన్నప్పుడు అక్కడ పైకి ఎక్కాము. కొత్తగా ఈ ఆలయంలో గిరి ప్రదక్షిణ మొదలు పెట్టారు. ఇక్కడ గిరి ప్రదక్షిణ ఏ రోజు జరుగుతుందో బోర్డు కూడా నోటీస్లో పెట్టారు. గిరి ప్రదక్షిణ అంటే ఈ గుట్ట చుట్టూ తిరిగి ఒక ప్రత్యేకమైన నక్షత్రం రోజున చేస్తున్నారంట. చాలామంది భక్తులు ఆ గిరి ప్రదక్షిణలో పాల్గొంటున్నారట. ఇంకా ఈ ఆలయంలో ఒక ప్రత్యేకత ఏంటంటే, ఏ గుడిలో లేని విధంగా ఈ గుడిలో బియ్యం హుండీ ఉంది. ఈ పక్కన ఉంది బియ్యం హుండీ, అందులో భక్తులు తీసుకొచ్చి బియ్యం పోస్తారు. అది ప్రతిరోజు అందరికీ అన్నదానం చేస్తారు. ఇక్కడ నుంచి గుట్ట పైకి ఎక్కే మెట్లు ఉన్నాయి చూడండి. ఈ మెట్ల నుండి వెళ్తే గుట్ట చివరి వరకు ఇప్పుడైతే చాలా ఎక్కడం కష్టము. పిల్లలైతే యూత్ వాళ్ళు ఎక్కుతారు. 2-3 గుండాలు ఉన్నాయి. ఆ గుండాలలో స్నానం చేసి మేము ఒకసారి చేసాము. ఇది గుట్ట పైనుంచి ఎంత చక్కగా కనిపిస్తుందో చూడండి. చుట్టుపక్కల ఉన్నటువంటి ఇది పాండవుల గుట్ట అంటారు. పాండవులు ఆ గుట్ట మీద సంచరించారంట. ఈ ఆలయము సిద్ధులు అంటేనే మహిమలు. ఎంతోమంది సిద్ధులు ఈ ఆలయం పైన, ఈ గుట్టల్లో తపస్సు చేశారంట. అందుకే ఇక్కడ ఎన్నో మహిమలు జరుగుతాయని చెప్పుకుంటారు. ఇది పక్క నుంచి మెట్ల దారి కొత్తగా కట్టింది. ఆ వచ్చే పంతులు గారు, పెద్ద పంతులు గారు, ఇది మెట్ల దారి, దీన్ని ఎవరు వాడరు. పూర్వకాలం నుంచి ఉన్న వేరే మెట్ల దారిని గుడి ముందర, ఇది చూడండి, ఇది చాలా ఎన్నో సంవత్సరాల నుంచి ఇలాగే ఉంది. కాకపోతే ఇప్పుడు ఎందుకో బోడగా ఉంది. ఇక్కడ చాలా షాపులు ఉండేది, గాజులు మరియు ప్రసాదాలు జాతరలో ఉంటాయి కదా, అలాంటి షాపులన్నీ ఉండేవి. ఇప్పుడు ఎందుకో లేవు. ఓన్లీ పూజా సామాన్లు అమ్మే షాపులు మాత్రమే ఉన్నది. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఈ మెట్ల ద్వారానే ఎక్కేవాళ్ళం ఒకప్పుడు. ఇది గుట్ట పైనుంచి నేను ఎప్పుడో తీసిన పాత వీడియో. గుట్ట పైన ఉన్న గుండము మరియు అక్కడ ఒక శివలింగము ఉంటుంది. శివుని ఆలయము శిథిలావస్థలో ఉన్నది. మరియు ఇదో ఇంకొక గుండము. 5 గుండాలు ఉన్నాయంట. నేను 2 మాత్రమే చూసాము. అప్పుడు ఒక ఆంజనేయ స్వామి విగ్రహము, ఒక పాడుబడిన గుడిలాగా కూడా ఉంది అక్కడ. తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు చాలామంది గుట్ట పైనటువంటి శివుని లింగం ఉన్నటువంటి ఒక గుడి ఇది చాలామంది అంత పైకి ఎక్కలేరు, మెట్లు కూడా సరిగా లేవు. కానీ ఎక్కగలిగిన వాళ్ళు ఎక్కి చూస్తే పైన చాలా బాగుంటుంది. చూడండి, తమ కోరికలను కోరుతూ ఇలా రాళ్ళు పెట్టుకున్నారు. శిథిలావస్థలో ఉన్నటువంటి కొన్ని మండపాలు, గుడులు అవన్నీ ఉన్నాయి. ఇప్పటికీ అక్కడ కొంతమంది సాధువులాగా ఉంటారు అప్పుడప్పుడు. ఇప్పుడు ఉన్నారో లేదో తెలియదు. ముఖ్యంగా ఈ గుడి గురించి ఒకటి చెప్పాలి. ఎవరైనా తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు తమ కోరికల కోసము ఈ ఆలయంలో, అక్కడ మండపంలో ఒక రోజు నిద్ర చేస్తే చాలా మంచిదని అంటారు. ఒకప్పుడు అయితే ఒక 10-20 సంవత్సరాల క్రితం మాత్రము కంపల్సరిగా ఏదన్నా యాత్రకు వెళ్తే ఆ ఆలయంలో రాత్రి నిద్రించి పొద్దున
దర్శనం చేసుకుంటే మన యాత్ర కంప్లీట్ అయినట్టు అనుకునేవాళ్ళం. ఇప్పుడైతే జస్ట్ ఇలా వెళ్తున్నాము, అలా వస్తున్నాము. ఈ ఆలయంలో చాలామంది వాహన పూజలు కూడా చేపించుకుంటారు. ఇంకా చాలామంది తీర్థయాత్ర అంటేనే ఈ ప్రాంతంలో ఎక్కువగా మేకలు కోళ్ళు కోసుకొని చుట్టాలను పిలుచుకొని మొక్కులు కూడా అలాగే మొక్కుకుంటారు. ఎందుకంటే వీరభద్ర స్వామి కూడా ఉన్నాడు కదా. ఇది ఈ ఆలయం గురించి వివరాలు. ఈ సిద్ధులగుట్ట దేవాలయం గురించి ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి. ఈ చెట్టు చూడగానే నాకైతే ఒకప్పుడు గుర్తుకొచ్చింది. నైట్ అక్కడ పడుకున్నప్పుడు అక్కడ వాళ్ళు చెప్పారు, ముందు రోజు ఒక ఆవిడ చెవుకి కమ్మను చూసి తెల్లరాళ్ళది ఏదో అనుకొని కోతి చెవి కొరికిందంట. ఈ చెట్టు చూడగానే నాకు మళ్ళీ అది గుర్తుకొచ్చింది. ఈ వీడియో ఈ ఆలయం గురించి వివరాలు నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ.